హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి టెంపుల్‌లో దర్శనం జరిగిపోయాక నెక్స్ట్ ద్వారపూడి వచ్చేసామండి. ఇక్కడ వచ్చి రాంగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడిలోకి అడుగు పెట్టగానే చాలా చల్లగా కూడా ఉందండి. ఎండతో ఎళ్ళాం కదా! చాలా చల్లగా అనిపించింది. తర్వాత వినాయకుడు విగ్రహం కూడా ఉందండి. ఇక్కడ దీపం పెట్టేసి చుట్టూ చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడి ప్రాంగణం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఇంకా తర్వాత దీపాలు పెట్టేసి అమ్మవారి దర్శనానికైతే వెళ్ళామండి. ద్వారపుడు అంటే ఓన్లీ అయ్యప్ప స్వామి మాత్రమే కాదండి. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. మనం చూడొచ్చు. అమ్మవారి టెంపుల్‌లో అయితే వీడియోస్ తీయనివ్వలేదండి. బయట మాత్రమే తీయనిచ్చారు. ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఏం తీయనివ్వలేదు. అందుకే నేను తీయలేదు. ఇంకా తర్వాత పద్మనాభ స్వామి టెంపుల్ అండ్ సాయిబాబా టెంపుల్‌ని చూసేసి ఆ పక్కనే ఉన్న నంది దగ్గరికొచ్చేసి దర్శనం చేసుకున్నాము. పెద్ద శివాలయం కూడా ఉందండి. లోపల గుహలోకి వెళ్ళినట్టు ఉంటుంది. చాలా చీకటిగా ఉంటుంది. అక్కడ దీపాలు పెడితే చాలా మంచి జరుగుతుందని నమ్మకం అంట. ఇంకా మా అక్క, నేను, మా అమ్మకు కూడా దీపాలు పెట్టేసి బయటకొచ్చేసాం. గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది. వీడియో అయితే తీయలేదు, అలౌ చేయలేదు. బయట మాత్రమే తీశాను. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఈసా స్టాచ్యూ కూడా కట్టారు ఇక్కడ. కోయంబత్తూర్‌లో ఉంటుంది కదా! అలాగే సేమ్. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బావుంటుంది. చూడదగిన ప్లేస్ అండి ద్వారపూడి. చాలా బావుంటుంది.